మోకాళ్ల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. మీరు మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారా? మోకాళ్ళ నొప్పులు సివియర్ అయ్యేదాకా వెయిట్ చేయకండి. మైల్డ్గా అది హింట్ ఇస్తుంది మీకు పెయిన్ స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు. అయితే డెఫిషియన్సీ లేదా కొంతమందికి యాక్సిడెంటల్లో పొరపాటున ఇక్కడ తగలటం మూలన ఇట్లా రకరకాల రీజన్స్ ఉంటాయి మోకాళ్ళ నొప్పుల కోసం. గుజ్జు అరిగిపోతుందని అండ్ మోస్ట్ కేసెస్లో వైటమిన్ డి డెఫిషియన్సీ ఆర్ కాల్షియం డెఫిషియన్సీ అండ్ పోస్చర్, రాంగ్ పోస్చర్స్, ఎక్కువసేపు ఒక కాలు మీద బరువేసి నుంచోటం, ఎస్పెషల్లీ ఇది ఆడవాళ్ళలో జరుగుతుంటూ ఉంటుంది. కిచెన్ గట్టు దగ్గర ఒక కాలు మీద బరువేసి ఆపలేక ఇంకొక కాలు మీద అలా వేస్తాం మూలాన కూడా మోకాళ్ళు డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి. సో ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో ఒక చిన్నపాటి టెక్నిక్తో మోకాళ్ళ నొప్పులు ఎలా తగ్గించుకోవాలో చూద్దాం. నమస్తే, నేను మీ హిమా పుప్పాల, ఇంటర్నేషనల్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మీకు చాలా సింపుల్గా విపరీత కరిని అంటాం, దాన్ని ఎలివేషన్ కూడా అంటాం. మోకాళ్ళ నొప్పులు తగ్గటానికి, లైట్ అవ్వటానికి. ఒకసారి వచ్చిన మోకాళ్ళ నొప్పులు కంప్లీట్గా తగ్గిపోతాయని కాదు, అలాగే ఆన్ ఎ స్కేల్ ఆఫ్ 1 to 10 ఎంత డ్యామేజ్ అయిందో దాన్ని బట్టి కూడా రిపేర్ అనేది జరుగుతుంది. ఓవర్ నైట్ ఈ రోజు సడన్గా ఏది జబ్బు మనకి రాదు. అలాగే మోకాళ్ళ నొప్పులు కూడా రాత్రికి రావు. సో మీరు స్లోగా డ్యామేజ్ అవుతూ ఆర్ డెఫిషియన్సీస్ వస్తూ లేకపోతే పోస్చర్లో రాంగ్ పోస్చర్స్ పెట్టడం వలన స్లోగా అది పెరిగి ఒక రోజు భరించలేని నొప్పిగా స్టార్ట్ అవుతుంది. నేనేమంటున్నాను అంటే, నొప్పి సివియర్ అయ్యేదాకా వెయిట్ చేయకండి. మైల్డ్గా ఉన్నప్పుడు స్టార్ట్ చేయండి. 20 years దాకా అందరూ యాక్టివ్గా ఎక్సర్సైజ్ చేస్తారు కాబట్టి సరిపోతుంది. 20-25 నుంచి మ్యారేజెస్ అయిన తర్వాత ఎక్సర్సైజెస్ ఉండవు, ఎక్కువ ఓవర్ స్ట్రెయిన్ చేస్తూ ఉంటాం. అందుకోసమని 30sలో ఆర్ 40sలో నీ పెయిన్స్ ఎలాగో వస్తాయి కాబట్టి ముందు జాగ్రత్తగా నీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, మోకాలు గుజ్జు అరిగిపోకుండా, అలా తినే ఆహారంలో కాల్షియం డెఫిషియన్సీ లేకుండా మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్ తింటూ, మంచినీళ్ళు ఎక్కువ తాగుతూ, చిన్నపాటి ఎక్సర్సైజెస్, మీకు అక్కడ ప్లేస్ లేదు, టైం లేదు అనుకోకుండా 10 నిమిషాలు 15 నిమిషాలు మాత్రమే రోజుకి ఈ ఎక్సర్సైజ్ చేయండి. ఈ ఎక్సర్సైజెస్ చేయటం వలన నీ పెయిన్స్ ఫర్దర్గా సివియర్ అవ్వకుండా ఉంటాయి. అలానే ఉన్న వాళ్ళకి దాని పెయిన్ కూడా ఇంటెన్సిటీ తగ్గుతుంది. ఏ ఆసనం చేసినా ఆర్ ఏ చేసినా రాత్రే ఎలాగా రాదు అంటున్నాను, అలాగే తగ్గిపోవటం కూడా జరగదు. అది కూడా స్లో ప్రాసెస్. మీరు స్లోగా స్టార్ట్ చేయండి, మీకు స్లోగా నీ పెయిన్స్ తగ్గుతాయి. సో దీనికోసమని మనం ఇప్పుడు వాల్ సపోర్ట్, గోడకి కాళ్ళు గోడ మీద పెట్టుకుని రిలాక్స్ అవుతాం. సో కింద కూర్చోలేము అనుకునే పెద్ద వయసు వాళ్ళు, 60-70 వాళ్ళు ఆర్ ఇంకేమైనా నీ ఇంజ్యూరీస్ ఉన్న వాళ్ళు ఏం చెయ్యాలి అంటే, మీరు బెడ్ మీద పడుకుని మీకు దగ్గరలో గోడ సపోర్ట్ కానీ విండో సపోర్ట్ కానీ తీసుకుని కాళ్ళు అలా పెట్టుకుని 10 నిమిషాలు చొప్పున ఇలా చేయటం వలన బ్లడ్ ఫ్లో అనేది రివర్స్ అవుతుంది. సో ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. దీని పేరు విపరీత కరిని. సింపుల్ టెక్నిక్ అండి. స్పైనల్ కార్డ్ ఏదైతే ఉందో కంప్లీట్గా రెస్ట్ చేయండి. మీ హిప్ ఏదైతే ఉందో గోడకి టచ్ చేయండి. కాళ్ళు స్లోగా గోడ మీద పెట్టుకోండి. 10 నిమిషాలకే గాల్లో తేలుతున్నట్టు అనిపిస్తాయి కాళ్ళు, నన్ను నమ్మండి. ఎందుకు అంటే బ్లడ్ ఫ్లో ఏదైతే ఉందో రివర్స్ అవుతుంది. బరువంతా కాళ్ళ మీద పడి కాళ్ళంతా బండల్లాగా ఉన్నాయి ఆర్ నొప్పులుగా ఉన్నాయి, లాగేస్తున్నాయి అని చాలామంది కంప్లైంట్ చేస్తారు. అలాంటి వాళ్ళకి ఇది చాలా హెల్ప్ఫుల్. సో రక్తం ఎప్పుడైతే కిందకు అవుతుందో రిలాక్స్ అవుతాయి కాళ్ళు, బరువుగా అనిపించావు, చాలా తేలిగ్గా అనిపిస్తాయి. మోకాళ్ళ నొప్పులు, యాంకిల్ పెయిన్స్, ఇంకెటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కాళ్ళకి సంబంధించి తగ్గుతాయి. సో విపరీతకరణ చూసారా? ఏంటో ఆసనం చెప్తా అంటున్నారు కదా, చాలా సింపుల్ అండి. ఏ వయసు వాళ్ళైనా ఎప్పుడైనా చేసుకోవచ్చు. పడుకునే 10 నిమిషాల ముందు 15 నిమిషాల ముందు ఇలా గోడ మీద పెట్టుకున్నా కూడా కాళ్ళ నొప్పులు, కాళ్ళు బరువుగా ఉండటం ఉండదు. కాళ్ళు బరువుగా ఎందుకు ఉంటాయి అంటే, మీరు ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత మీ బోన్స్ ఫార్మేషన్ ఆగిపోతుంది కదా, 15 సంవత్సరాలు అలాగా. దాని తర్వాత నుంచి ఆర్ సర్టెన్ ఏజ్ నుంచి మీరు పెరుగుతున్న ఎక్స్ట్రా వెయిట్ అంతా మీ మోకాళ్ళ మీద, యాంకిల్స్ మీద పడతాయి. సో దాని తగ్గడికి ఎక్సర్సైజ్ లేకపోవటం ఆర్ టూ మచ్ స్ట్రెయిన్ అయిపోవటం, నింటారుగా నుంచోవటం లేదా పడుకుంటే ఇలాగా. కానీ కాళ్ళు రివర్స్లో పెట్టడం వలన బ్లడ్ ఫ్లో అనేది రివర్స్ అయ్యి లైట్ అవుతుంది. సో ఎక్కువసేపు నుంచునే వాళ్ళు కంపల్సరీ రోజుకో 10 నిమిషాలు 15 నిమిషాలు ఇలా చేయండి. దాంతోపాటు సింపుల్ ఎక్సర్సైజ్, మోకాలు ఇలా గట్టిగా టైటన్ చేసి బిగించండి, మోకాల్ని రిలీజ్. అలాగే టైటన్, ఇది ఎస్పెషల్లీ మోకాళ్ళలో గుజ్జు అరిగిపోయిన వాళ్ళకి ఆర్ సివియర్ పెయిన్ ఉన్న వాళ్ళకి. నేను ఇదివరకు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. స్వెల్లింగ్
ఇక్కడ ఏమైనా స్వెల్లింగ్ ఉంటే కనుక ఐస్ ప్యాక్ పెట్టండి. స్వెల్ ఏదైతే ఉందో అది లాగేస్తుంది. దాని తర్వాత ఎక్సర్సైజ్ చేయండి. టైటన్ గట్టిగా, రిలీజ్. సో కాళ్ళు మరీ నొప్పిగా ఉంటే ఇక్కడ ఏదైనా పిల్లో వేసుకుని కూడా సపోర్ట్ ఇచ్చి చేయొచ్చు. రెండో ఎక్సర్సైజ్, మీ వేళ్ళని ఏదైతే ఉందో ఇట్లా దగ్గరికి లాక్కోండి. ఇలా అందని వాళ్ళు టవల్ కానీ చున్నీ కానీ, లేదు అంటే ఇలా మామూలుగా కూర్చుని మీ వేళ్ళని మీ వైపుకి ఎంతవరకు వీలైతే అంతవరకు లాగండి. అలాగా నెక్స్ట్ లే రిలాక్స్. చూసారు కదా, విపరీతకరణి అయినా నీ ఎక్సర్సైజ్ అన్నా ఏదైనా మనం మన వయసుకు తగ్గట్టుగా, ప్రాబ్లం తగ్గట్టుగా ఏదో ఒక ఎక్సర్సైజెస్ ఉంటాయి. సో మనం చేయలేము అనుకోవద్దు. అలానే కొంతమందికి సడన్గా మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అవ్వగానే బ్రిస్క్ వాక్ అవి స్టార్ట్ చేస్తారు. వాక్ అనేది హెల్దీ నీస్ ఉన్న వాళ్ళకి, ఆల్రెడీ రిపేర్ ఉన్న వాళ్ళకి బ్రిస్క్ వాక్లు పనికిరావు. ఒకవేళ మీరు చెయ్యాలనుకుంటే మీ డాక్టర్ని అడిగి మాత్రమే చేయండి. సడన్గా అప్పుడు మొదలెడితే మాత్రం మీకు ఖచ్చితంగా నొప్పి పెయిన్స్ ఎక్కువ అవుతాయి. సో దానికోసం ఫస్ట్ ఏం చేయాలి, మీరు స్వెల్లింగ్ ఉన్నవాళ్ళు, వాపు వచ్చేస్తుంది అనుకుంటే ఐస్ ప్యాక్లు పెట్టడం, లేదా మోకాళ్ళ నొప్పి బాగా ఉంది అనుకుంటే ఇలా ఎక్సర్సైజ్ చేసి హాట్ ప్యాక్ పెట్టడం, వేడి నీళ్ళు కాపడం పెట్టడం, ఇవి చేసి తగ్గిన తర్వాత వాక్కి వెళ్ళండి. వాక్ వెళ్ళేటప్పుడు కూడా ఏ సర్ఫేస్ చాలా స్మూత్గా, అంటే అప్ అండ్ డౌన్స్ ఉండకుండా సాఫీగా ఉన్నది. అలాగే మీ డ్రెస్ ఏదైతే ఉందో అది చాలా మేజర్. పొద్దున్న నేను వాకింగ్కి వెళ్ళినప్పుడు ఎంతో మందిని చూస్తాను, శారీలో చెప్పులు వేసుకుని వాకింగ్కి వచ్చేస్తారు, పడిపోతుంటా ఉంటారు, కాళ్ళల్లో పడిపోయి, ఆర్ అది కుదరక ఆ చెప్పులు గ్రిప్ తీసుకుని డ్రెస్ కంఫర్టబుల్ లేక నోకాళ్ళ నొప్పులు ఇంకొంచెం ఎక్కువ అయ్యే వాళ్ళని కూడా చూస్తాను. సో అందుకోసమని మీరు వాకింగ్కి వెళ్ళండి, 15-20 minutes బ్రిస్క్ వాక్ చేయండి. ఎవరితో మాట్లాడద్దు, అంటే క్యాజువల్గా ఇలాగ వెళ్ళి అందరితో ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటే అది వాకింగ్ కాదు. అది మీరు ఊరికే రిఫ్రెష్ అవ్వటానికి వెళ్తాం, ఫైన్. కానీ నిజంగా మీకు వాకింగ్ బెనిఫిట్ రావాలంటే బ్రిస్క్ వాక్ చేయండి. చక్కగా షూ సాక్స్ వేసుకుని, కంఫర్టబుల్ క్లోతింగ్, లేడీస్ అయితే చుడిదార్ కానీ ట్రాక్స్ కానీ వేసుకుని, నీకు పెయిన్ ఎక్కువ ఉంది అనుకునే వాళ్ళు నీ క్యాప్స్ వేసుకుని 15-20 minutes చక్కగా వాక్ చేసి ఫ్లాట్ సర్ఫేస్లో రోజు చేయండి. ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది. దాంతోపాటు ఇన్ని ఎక్సర్సైజెస్ చేయండి. అలాగే ఏదైనా డెఫిషియన్సీ ఉందో ఒకసారి వెళ్ళి చెక్ చేయించుకొని సప్లిమెంట్స్ వాడాల్సి వస్తే వాడండి. లేదు అంత డెఫిషియన్సీస్ లేవు, బాగానే ఉంది అనుకున్న వాళ్ళు, ఆర్ లేకపోయినా కూడా ఫ్యూచర్లో మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే చక్కగా రాగి జావా, అంబలి అంటాం కదా, అదైనా సరే, రాగి రొట్టె, రాగులు ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోండి మీ ఫుడ్లో. అలాగే ప్రోటీన్, అంటే రోజుకి ఇన్ని కూరగాయలు అనేది చక్కగా తినండి, మంచినీళ్ళు ఎక్కువ తాగండి. మీ బోన్ హెల్త్, మీ మసిల్స్, మీ నర్వ్స్ అన్ని స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, అలానే హెల్దీగా ఉండటానికి ఏ ఆహారాలు తినాలో మీరు కొంచెం పాటు రీసెర్చ్ చేసుకుంటే నెట్లోనే అవైలబుల్గా ఉన్నాయి. లేదు అంటే మేము మీకు అవైలబుల్గా ఉన్నాం. సో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే, రెగ్యులర్ క్లాసెస్లో జాయిన్ అవుదాము అనుకున్న వాళ్ళు ఫ్రీ డెమో కూడా అవైలబుల్గా ఉంది. ఈ కింద స్టోర్ అవుతున్న నెంబర్ కాల్ చేసి మీరు మీ పేర్లను రిజిస్టర్ చేసుకోండి. యోగా అనేది అన్ని వయసుల వాళ్ళకి, ఏ ప్రాబ్లం ఉన్నా కూడా, దేశంలో కాదు ప్రపంచంలో ఏ మూల ఉన్నా కూడా అందించాలంటే ఈ హిమాస్ యోగా ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్.